తమ్ముడు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరిగింది? చెత్త వరస్ట్. ఎందుకని? కొడాలని కూడా వేస్ట్ గాడు. అవునా? ఇప్పుడు ఈసారి కొడాల నాన్నగారు నిలబడుతున్నాడు, అని వెనుగల రాము గారు నిలబడుతున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? వెనుగల రాము. ఎందుకు రావాలి వెనుగల రాము? రావాలి దేనికైనా. ఎందుకు? ప్రజాసేవకైనా దేనికైనా అభివృద్ధికైనా టీడీపీ వల్ల అయ్యింది, వైసీపీ వల్ల ఏమి అవ్వదు. ఇన్నాళ్ళు నాన్నగారు ఉన్నారు, ఆయన చేయలేనిది ఈయన చేసేది. ఏం చేశాను నాని? ఒక విషయం చెప్పండి, ప్రజలు అడగండి ఒక విషయం. నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ 100 మంది ఉన్నారు, ఒక్కళ్ళు నాని చేశాను చెప్పమండి. గుడివాడలో అసలు ఇంతవరకు ఏం చేయాలనుకున్నారు? ఏం చేయలేదు, ఏమీ చేయలే. ఆయన అనుకున్నా ఏమీ చేయలే. ఆ నోరేసో వాగుతాడు కుక్కలాగా, అంతమించి ఏమి చేయలేదు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు అలా మాకు ఇచ్చినట్టు 10,000 ఇచ్చినట్టు ఇచ్చి మా దగ్గర నెలకే సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు, సంవత్సరానికి 50,000 60,000 తీసుకుంటున్నాడు మా దగ్గర. సుఖమేముందన్న? ఇప్పుడు మాకు ఇస్తున్నాడు 10,000, దానివల్ల రోడ్లు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? డీజిల్ రేట్ ఎంత పెరిగినాయి, పైకారు ఖర్చులు ఎంత పెరిగినాయి, నూనెలు ఇవన్నీ ఎంత పెరిగినాయి? ఇంతవరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఏమి పెరగలేదు, రోడ్లు ఎట్ట ఉన్నాయి, ఏమి చేయలేదు సేవా కార్యక్రమాలు. మరి చేసేది అంటున్నారంటే ఇంకెక్కడ చేసేది? ఉద్యోగాల గురించి వాలంటీర్కి 5,000 జాబు, కూలికి వెళ్ళి ఒకటి సంపాదించుకున్నాను. రోజువారీ పనికి వెళ్ళి ఒకటి రోజుకి 500 వస్తుంది, నెలకు 15,000 అడుగు వస్తున్నాయిగా. ఆడిచ్చే 5,000 చేతానుగా ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేసుకుని అలా ఉంటున్నావే. ఇప్పుడు నేను చదువుకున్నాను ఆడదోలుకోట్ల, అట్ట బీటెక్ చదివిన వాళ్ళు ఎంతమంది లేరు పాపం. హైదరాబాద్లో బతకాల్సి వస్తుంది ఏపీని వదిలేసి. అదే చంద్రబాబు నాయుడు అంటే ఈ పాటికి చాలా మంది ఎక్కువ ఉండేవాళ్ళు. మేము సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు జగన్. ఏం మరి ఒక్క మాకేమందల మీకు అందారు గోపి, ఆడికి ఒకసారి సిపి ఆడికి అందాం, మాకేం అందలేదు. ఆడి వల్ల మాకేం అభివృద్ధి ఏం కాల, జగన్ వల్ల కలగల, నాని వల్ల కలగల, చంద్రబాబు ద్వారా కలిగితే మాకు ఆడు వస్తే చేస్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.